అయిపోతున్నారు. ఇక్కడ నేను పిల్లల గురించి మాత్రమే చెప్పట్లేదు, పేరెంట్స్ కూడా కొన్ని చోట్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కంపారిజన్ వల్ల ఇదంతా జరుగుతుంది. పక్కింటోడికి 99% వచ్చింది, మా పాపకి 98% వచ్చింది, ఇంకొక 1%లో లేకపోతే 2 మార్కుల్లో మాకు పర్సంటేజ్ మారింది అని చెప్పుకుంటూ తిరిగే పేరెంట్స్ చాలా మంది చూస్తున్నాను. దయచేసి ఇలా మాట్లాడకండి. 60% మార్కులు ఎబో వస్తే చాలా బాగా చదివినట్టు గుర్తుపెట్టుకోండి. 80% మార్కులు వస్తే బ్రహ్మాండంగా చదివినట్టు గుర్తుపెట్టుకోండి. 90% పైన మార్కులు వస్తే ఎక్స్ట్రాడినరీ అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ ఎప్పుడూ మాట్లాడకండి. రిజల్ట్స్ వచ్చే టైంలో మీ పిల్లల రిజల్ట్స్ చూసి వాళ్ళని అభినందించండి. వెంటనే పలానా వాళ్ళకి ఎంత వచ్చింది, నీ క్లాస్మేట్ వాడికి ఎంత వచ్చింది, లేకపోతే నీ క్లాస్మేట్ ఈ పాపకి ఎంత వచ్చింది అనే ఎంక్వైరీలు ఆపండి. పొరపాటున వాళ్ళకి గనక ఎక్కువ మార్కులు వస్తే వీళ్ళు డిప్రెషన్కి లోనవుతారు. కాబట్టి అటువంటి క్వశ్చన్లు పేరెంట్స్ ఎవరు పిల్లలకి వేయకండి. ఆ రోజున మీ పిల్లోడికి కానీ మీ పాపకి కానీ 97 మార్కులు, 95 మార్కులు, 91 మార్కులు, ఎన్ని మార్కులు అన్నా సరే ఆ రోజున హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఒకవేళ మీ అంచనాలకి తగ్గట్టుగా కాకుండా తక్కువ వస్తే వాళ్ళని చిన్నబుచ్చుకోమాకండి. ఏంటి ఇలా తక్కువ వచ్చినాయి, నీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నాను, నువ్వు ఇలా చేసావు అనే మాటలు పొరపాటును కూడా అనమాకండి. ఎన్ని మార్కులు వచ్చినా మీ బిడ్డల్ని మీరు ప్రేమగా హగ్ చేసుకోండి, ప్రేమగా